పవన్ కళ్యాణ్ నుండి వస్తున్న పాన్ ఇండియా చిత్రం హరిహర విరమాలు. దర్శకుడు జ్యోతికృష్ణ తెరకెక్కిస్తున్న ఈ భారీ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుంది. అయితే ఏప్రిల్ 14 లోపు తనకు సంబంధించిన పోర్షన్ను పూర్తి చేసేందుకు పవన్ కళ్యాణ్ డేట్స్ ఇచ్చారంట. ఆయన కేటాయించిన డేట్స్లో సినిమాలోని కీలక సన్నివేశాలను పూర్తి చేయనున్నారట. పవన్ కళ్యాణ్ కెరీర్లో మొదటి పాన్ ఇండియన్ సినిమా ఇదే కాగా దీనిపై భారీ హైప్ నెలకొంది. కానీ ఈ చిత్రం ఇప్పటికే చాలాసార్లు వాయిదా పడుతూ వస్తుండటంతో ఒకంత అంచనాలు తగ్గుతూ వచ్చాయి. ఎట్టకేలకు ఈ సినిమా రిలీజ్ మార్చి నుంచి మే నెలకి షిఫ్ట్ అవడంతో పాటుగా ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన 2 పాటలు నమ్మకాన్ని అందించాయి. ఇక ఈ చిత్రం నుండి 3వ పాట రిలీజ్పై లేటెస్ట్ బజ్ వినబడుతుంది. తాజా సమాచారం ప్రకారం 3వ పాట వచ్చే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. ఈ 2 పాటల్లో ఒకటి మాస్ డాన్స్తో కూడిన సాంగ్, మరొకటి మెలోడీగా సాగే సాంగ్ అని సమాచారం. మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్పై ఏఎం రత్నం భారీ బడ్జెట్తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పీరియడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. హరిహర వీరమల్లు మొత్తం 2 పార్ట్స్గా తెరకెక్కుతుంది. తొలి భాగం హరిహర వీరమల్లు పార్ట్ 1 ది స్వాడ్ వర్సెస్ స్పిరిట్గా మే 9వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో బాలీవుడ్ అందాల తారలు నర్గిస్ ఫక్రీ, నోరా ఫతేహి కీలక పాత్రలను పోషిస్తున్నారు. అలాగే విక్రమ్జిత్, జీషు సేన్ గుప్తా, పూజిత పొన్నాడ, సచిన్ కేడేకర్, రఘుబాబు, సుబ్బరాజు, సునీల్ తదితరులు ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. అలాగే బాలీవుడ్ స్టార్ విలన్ బాబీ డియోల్ ఔరంగజేబు పాత్రలో కనిపిస్తున్నాడు. క్రిస్ జాగర్లముడి దర్శకత్వంలో 90% పైగా షూటింగ్ పూర్తయింది. ఇక మిగిలిన భాగాన్ని ఏఎం రత్నం కొడుకు ఏఎం జ్యోతికృష్ణ పూర్తి చేశాడు. అనుకున్నట్టుగా ఈ డేట్కి సినిమా వస్తే ఈ ఏడాదిలోనే బెస్ట్ రిలీజ్ డేట్ని వాడుకునే అవకాశం ఉంటుంది. హరిహర వీరమల్లు పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతుంది. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతుంది. గత 5 ఏళ్లుగా సెట్స్ మీద ఉన్న హరిహర వీరమల్లు ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది.